విషయాన్ని, ఆ స్వరూపాన్ని ఒక్కసారి స్పృశించమంటుంది ఉపనిషత్. దాని దగ్గరికి వెళ్ళి విచారణ చేయమంటుంది ఉపనిషత్. అది కనుక విచారణ చేస్తే వాడిలో అజ్ఞానం అనేది తొలగుతుంది. తన గురించినటువంటి, తన స్వరూపాన్ని చింతించినటువంటి ఆ జ్ఞానం తనకు కళ్ళ ముందు ఆవిష్కరింపబడ్డప్పుడు ఎప్పుడైతే ఆ స్వరూప చింతన బయలుదేరిందో అజ్ఞానం నశిస్తుంది. విశరణము, గతి అంటే జ్ఞాన ప్రాప్తి కలిగి ముక్త స్వరూపమవుతున్నాము. అవసాధనము, జనన మరణ రూపమైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధులు నావి కాకుండా అయిపోతున్నాయి. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమి న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. ఎంత గొప్ప స్థితి! ఆ స్థితికి వెళ్ళినటువంటి ఆ సాధకుడికి దేహేంద్రియ మనోబుద్ధులు కార్యకరణ సంఘాతాదులన్నింటినీ కూడా పక్కన పాడేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ శాస్త్రం అంటుంది, ఆ తత్వాన్ని తెలియ చెప్తుంది ఉపనిషత్తు. అయితే ఈ ఉపనిషత్తులు ఎన్నండి అనంటే బోల్డ్ ఉన్నాయి ఉపనిషత్తులు. మనం వేదాలు 4 అని చెప్పుకున్నాం. ఒక్కొక్క వేదానికి చివరి భాగాన ఈ ఉపనిషత్తులు అనేవి పెట్టబడ్డాయి. ఈ ఉపనిషత్తులు బోలుడున్నాయి. కానీ ఇందులో ముఖ్యమైనటువంటి ఉపనిషత్తులు 1008గా చెప్పారు. అమ్మో, అన్ని ఉపనిషత్తులండి ఫిల్టర్ చేశారు. 108. అమ్మో, అన్నండి 18. ఇంకా ఫిల్టర్ చేశారు. శంకరులు 10 ఉపనిషత్తుల్ని తీసుకుని వాటికి అద్భుతమైనటువంటి అనిర్వచనీయమైన భాష్యాన్ని ఇచ్చారు. ఆ 10 ఉపనిషత్తులు ఏంటంటే ఈశ కేన కట ప్రశ్న ముండక మాండూక్య తిత్తిరిహి ఐతిరేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం దశ. ఈ 10 ఉపనిషత్తులు ఏంటి? ఈశ అంటే ఈశావాస్యం, కేన అంటే కేనోపనిషత్తు, కఠ అంటే కఠోపనిషత్తు, ప్రశ్న అంటే ప్రశ్నోపనిషత్తు, ముండక అంటే ముండకోపనిషత్తు, మాండూక్యము అంటే మాండూక్యోపనిషత్తు, అలాగనే తిత్తిరిహి అంటే తైత్తిరీయోపనిషత్తు, అలాగనే ఐతిరేయం అంటే ఐతిరేయోపనిషత్తు, ఛాందోగ్యము అంటే ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకం అంటే బృహదారణ్యకోపనిషత్తు. ఈశ కేన కఠ ప్రశ్న ముండక మాండూక్య తిత్తిరిహి ఐతిరేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం దశ. ఈ విధంగా ఈ 10 ఉపనిషత్తులకి శంకరులు అద్భుతమైన భాష్యాన్ని అందించారు. ఈ 10 ఉపనిషత్తుల్ని మనం అధ్యయనం చేస్తే భగవద్గీతను పరమాత్మ అందించాడు. దానికి కూడా భాష్యం ఇచ్చారు శంకరులు. ఆ భగవద్గీతను కూడా మనం సరిగ్గా సభాష్యంగా మనం చూస్తే, అందుకని శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నింటినీ చెప్పినా ఒక్క మాట చెప్తారు ఆయన. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞః ఇతి తద్విదః క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. అర్జున, ఇదొక క్షేత్రం, ఇదొక ఉపాధి. కుండని బాగా ప్రేమిస్తాం. ఎందుకని? నీళ్ళని పెట్టుకునే దానికి బాగా ఉంటుంది. ఎండాకాలం వీళ్ళేమండి ఒక మంచి కుండ తీసుకురండి అన్నారనుకోండి, కుండ పట్టుకొచ్చారు. ఏంటో నీకేంటి అంత భ్రమ? ఏంటి కుండ మీద? చిచి, మట్టి కుండ మీద నీకెందుకు అంత భ్రమ? కుండ మీద భ్రమ ఎందుకు? కుండ మీద ఎందుకు ఆ మోహం? కుండ మీద ఎందుకు అంత ఆసక్తి? కుండ మీద ఎందుకు అంత ఇష్టత? మట్టి కుండ మీద
అది మట్టి అని తెలుసు, అది కొండ అని తెలుసు. దాని మీద ఎందుకంత ఆసక్తి? మార్చి రాగానే ఎందుకు దాని మీద ఆసక్తి కనబరుస్తాం మనం? ఎందుకని అందులో నీళ్లు పోసి చక్కగా ఇసుక పెట్టి శుభ్రంగా చుట్టుపక్కలంతా నిమ్మకాయలు పెట్టి ఆ ఇసుకలో గుచ్చిపెట్టి ఆ కుండని పెట్టి దాన్ని తడిపి చల్లటి బట్ట వేసి తాగండి. ఫ్రిడ్జ్ని దీనికి పనికిరా. ఈ ఫ్రిడ్జ్ గజ్జి ఇవన్నీ పక్కన పెట్టండి. ఆ కుండలో నీళ్లు పోసి తాగండి. నిజంగా ఆ మట్టి వాసన అన్ని పోయాయి, మనకు అంతా పోయిందంతా. మొత్తం ప్రాకృతికంగా బ్రతికే సంస్కృతి అంతా పోయింది. మొత్తం అంతా ప్లాస్టిక్, ఫ్రిడ్జ్లు, లేకపోతే అది ఇది ప్రాకృతిక సహజ సిద్ధమైన స్థితి, జీవన శైలి పోయింది. అందుకని జబ్బులు, లేనిపోయిన జబ్బులు, కొత్త కొత్త జబ్బులు, వింతైన జబ్బులు. మట్టి కుండ, దాని మీద ఎందుకంత ఆసక్తి? దాని మీద ఎందుకంత ఇష్టత? దాని మీద ఏమిటి అంత అంటే? మట్టి కుండ మీద ఆసక్తి ఎందుకనంటే నాకు చల్లటి నీళ్లు దాచిపెట్టుకుంటుంది లోపల. కాబట్టి లోపల, తన లోపల నాకు కావలసింది దాచిపెట్టుకుంది కాబట్టి బయట ఆ కొండని మనం ఇష్టపడతాం. అలాగని బంగారు కొండని కూడా ఎందుకు ఇష్టపడాలి? లోపల విలువైన దాన్ని దాచిపెట్టుకుంటుంది కాబట్టి ఈ బంగారు కొండని కూడా ఇష్టపడతాం. అంటే అది కొండ, ఇది బంగారు కొండ అంటే బస్ అంతే. అందుకని మనం కూడా ముందు బంగారు కొండ అంటాం. అందుకంటే బ్రహ్మ బంగారు కొండ అంట. బంగారు కొండ ఇది. ఎందుకు? లోపల ఏముంది? ఆత్మ వస్తువు ఉంది. ఆత్మ చైతన్యం ఇందులో దాగుంది, ఇందులో ప్రకాశిస్తుంది. కాబట్టి ఇందులో ప్రకాశించేటువంటి ఆత్మ చైతన్యాన్ని అన్నిట్లో ఉంది, కానీ అన్ని వాటిని గుర్తించలేవు. ఒక్క మానవ ఉపాధి మాత్రమే ఆ తత్వాన్ని గుర్తించగలిగే బుద్ధి ఉంది, మిగతా వేటిగా బుద్ధి లేదు. అందుకనే జంతువునాం నరజన్మ దుర్లభమతః పుంస్వం తతో విప్రత తస్మాద్వైదిక ధర్మ మార్గపరత అంటారు ఆయన. పుంస్తం అంటే మగవాడితనం, మగతనం అని కాదు అక్కడ. పుంస్తం అంటే మగతనం అని కాదు అక్కడ అర్థం. పుం అంటే పు అని అంటే అర్థం ఏంటంటే ఎవరికైతే సంస్కారం ఉంటుందో, ఎవరిలో అయితే సంస్కారం ఉంటుందో అది పుంస్తం. పుంస్తం అంటే మగతనం అంటే ఏంటి? ధీరత్వం అంతే కదండి. మగతనం అంటే దేనికి చిహ్నం? అది పుంస్తం, ధీరత్వానికి చిహ్నం. నాకు కుటుంబం తెలుసు, అందులో పాపం భర్త, వీనికి 2 కాళ్ళు పడిపోయాయి, 2 చేతులు పడిపోయాయి, మంచం మీద ఉన్నాడు. 12 ఏళ్ళు ఆ భర్తని మంచం మీదనే పెట్టి 2 పిల్లలు, అత్తగారు, అందరినీ ఒక్క ఆవిడ ఇంట్లో, ఇంటి ఇల్లాలు ఒక్క ఆవిడ పని చేసుకుని ఆ భర్త జాబ్ ఆవిడకి ఇచ్చారు. ఆవిడ పని చేసుకుని ఇల్లంతా చెక్కబెట్టి పిల్లల్ని పైకి తీసుకొస్తుంది. నేను చూశాను. అంటే మరి ఇప్పుడు ఇంటికి ఎవరు ఆధారం? ఆవిడే. కాబట్టి పుంస్తం అంటే ధీరత, అంటే ఆ శక్తిని పుంస్తం అన్నారే కానీ హార్స్ పవర్ అంటే ఏంటి? గుర్రానికి ఉండే శక్తి అనే కాదు. హార్స్ పవర్ అంటే దట్ విచ్ యూ కెన్ మెజర్. మన శక్తిని కొలత పెట్టడానికి ఆ పేరు పెట్టారు. అలాగనే పుంస్తం అంటే మగవాడే ఈ వేదాంతానికి పనికొస్తాడు, ఇంకెవరూ పనికిరారు. ఇవన్నీ ఒట్టి కబుర్లు. సంస్కారం ఏ ఉపాధిలో ఉందో ఆ ఉపాధి ప్రధానం. అంతేకాని మగవాడ, ఆడద, పిల్లల, ముసలివాడ, ఒకవేళ నిజంగా అందరూ పెద్దయిన తర్వాతనే మోక్షానికి అర్హులవుతారనుకుంటే 70, 80 రావాలి. ఈలోగా యాక్సిడెంట్ అయిపోయారనుకోండి, ఈలోగా జబ్బు చేసిపోయారనుకోండి, 20కో 30కో, ఇంకో వాడు మోక్షానికి అర్హుడు కాదా? అందుకనే మోక్షానికి అర్హత దేహాన్ని బట్టో, లేకపోతే కాలాన్ని బట్టో, లేకపోతే వ్యక్తిని బట్టో, వస్తువుని బట్టో కాదు, సంస్కారాన్ని బట్టి మోక్షానికి అర్హుడవుతున్నాడు. ఆ సంస్కారం 3వ ఏట వస్తే ప్రహ్లాదుల్లా బయటకు వచ్చేటప్పుడు ఇందుగలడు అందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు నీవెందెందు వెదకి చూచిన నందందేగలడు దానవాగ్ని వింటే అన్నాడు ఆయన. ఎన్నేళ్లకన్నాడు ఆ మాట? 7 ఏళ్లకు 8 ఏళ్లకు అన్నాడు. 90 ఏళ్ళు, 120 ఏళ్ళు హిరణ్యకశిపుడికప్పుడు, 150 ఏళ్ళు, 150 ఏళ్ళు వచ్చినా వాడికి అదేం అర్థం చావలేదు. కారణం సంస్కారం లేదు. కాబట్టి ఉపాధి ప్రధానం కాదు, సంస్కారం ప్రధానం. అక్కడ ఉపాధికి ఏముంది? 70 ఏళ్ళు రావచ్చు, వాడికి ఏమి ఇటువంటి ఎక్కవో పట్టవు. కానీ 12 ఏళ్ళు చూడండి, ఇందులో కూడా చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి కూర్చున్నారు. వాళ్ళకి సంస్కారం ప్రధానం. కాబట్టి ఉపాధి ప్రధానం కాదు, సంస్కారం ప్రధానం. బాగా ఆలోచించండి. కాబట్టి మనం ఏదైనా ఒక మంచి ప్యాకెట్ డ్రింక్ తీసుకున్నామనుకోండి, ప్యాకెట్ని చూడం, లోపల ఉండే డ్రింక్ని చూస్తాం. దానికోసం ప్యాకెట్ని పట్టుకుంటాం. అలాగని ఉపాధి ప్రధానం కాదు, లోపలుండే సంస్కారం ప్రధానం. దాన్ని చూసి ఈ విషయాన్ని అందించాలి. ఉపాధిని చూసి కాదు, అబ్బో వీడు కోటీశ్వరుడు, వీడికి నేను వేదాంతం చెప్తే చాలా బాగుంటుంది, వీడికి బాగా ఎక్కుతుంది
అబ్బాయి వీడి దగ్గర డబ్బు లేదు, వీడికి వేదాంతం చెప్తే ఏం పనికిరాదు, అసలు డబ్బే లేదు, వీడి దరిద్రుడు, వీడికి మళ్ళీ వేదాంతం ఏం పనిచేస్తుంది. నో, బయట ఉండేటువంటి ఆభరణాలు, బయట ఉండేటువంటి ధనము, బయట ఉండేటువంటి సంపద నాకు మోక్షానికి అర్హత కాదు, లోపలుండే సంస్కారం నాకు మోక్షానికి అర్హత. కాబట్టి ఇక్కడ సంస్కారం ప్రధానం. సంస్కారం అలోన్ కౌంట్స్, నథింగ్ ఎల్స్. కాబట్టి ఆ సంస్కారానికి ఇక్కడ ఈ శంకరుల యొక్క వాంగ్మయాలన్నీ కూడా చాలా అద్భుతంగా చెప్తుంది. శంకరులు అంటారు, ఈ వైదిక వాంగ్మయం అంతా, ఈ ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, ఇవన్నీ కూడా రెండింటినే బోధిస్తున్నాయి. ఒకటి ఆత్మతత్వాన్ని బోధిస్తున్నాయి, రెండోది ఆ ఆత్మతత్వాన్ని పొందేందుకు కావలసిన సంస్కారాన్ని ఎలా పొందాలో దాని గురించి బోధిస్తుంది. రెండో దట్స్ ఇట్, ఇంకా మూడో విద్య లేదు ఇందులో. రెండే కోణాలు. ఒకటి తన్ను తాను పొందడానికి కావలసిన విద్యను బోధిస్తుంది, రెండు దాన్ని పొందడానికి, ఆ విద్యను గుర్తించడానికి, ఆ విద్యను ధారణ చేయడానికి, ఆ విద్యను సొంతం చేసుకునేదానికి కావలసిన అర్హతను, సంస్కారాన్ని ఎలా పెంపొందించుకోవాలో దానికి మార్గాల్ని బోధిస్తున్నాయి. దట్స్ ఇట్. కాబట్టి శాస్త్రం రెండు భాగాలు, ఒకటి కర్మ భాగం, రెండు జ్ఞాన భాగం. దట్స్ ఇట్. కర్మని బోధిస్తుంది, జ్ఞానాన్ని బోధిస్తుంది. జ్ఞానాన్ని ఎందుకు బోధిస్తుందంటే అది పొందితే మోక్షము, కానీ ఆ జ్ఞానం కలగాలి అనంటే ఈ కర్మ అనేది అవసరం. ఎందుకని? ఈ చిత్తశుద్ధి కలగడానికి కర్మ నాకు ప్రాసెస్. కాబట్టి కర్మశాస్త్రము, మోక్ష శాస్త్రము, మన వాంగ్మయాలన్నీ ఇవి రెండే బోధిస్తున్నాయి. అలాగని ఇక్కడ కూడా ఈ ఈశావాస్యోపనిషత్తు కూడా వైశంపాయనుడు వెళ్ళలేకపోయాడు సత్రయాగానికి. ఆయనకి బ్రహ్మాత్య పాతకం చుట్టుకుంది. ఆయన శిష్యులతో తపస్సు చేయమన్నాడు. వాళ్ళ శిష్యులు తపస్సు చేస్తున్నప్పుడు అధ్వర్యుడు, చరకుడు అనేటువంటి వాడు చేస్తుంటే యాజ్ఞవల్కుడు వచ్చాడు. అరే గురువు గారు, వీళ్ళిద్దరు ఎందుకండి ఇలా చేస్తున్నారంటే ఇలా బ్రహ్మాత్య పాతకం. అబ్బబ్బా, వీళ్ళకేం చేతనవుతుందండి, నేను తపస్సాలని నేను చేసి పెడతాను మీకు అన్నాడు. వెంటనే ఆయనకి కోపం కలిగింది. ఒక పిచ్చివాడా, నీ అహంకారం నా దగ్గర చూపిస్తావా? నువ్వు ఇంత గొప్ప, నేను ఇంత గొప్ప నా దగ్గర చూపిస్తావా? నువ్వు చాలా గొప్పవాడిగా, అంత గొప్పవాడిగా నువ్వు పో, నువ్వు నేర్చుకున్నటువంటి సకల విద్య నిష్ప్రయోజనమైపోవాలి, మొత్తం కక్కు అన్నాడు ఆయన. ఆయన కక్కిన తర్వాత అది నేలపాలు కాకూడదని వైశంపాయనుడు ఆ అధ్వర్యుడికి, క్షరకుడికి చెబితే వాళ్ళు తిత్తిరి పక్షి రూపంలో వచ్చి దాన్ని తిన్నారు. దాన్ని తీసుకున్నారు. ఆ వమనం చేసినటువంటి విద్యని అదంతా తైత్తిరీయోపనిషత్తు అయింది. అది కృష్ణ యజుర్వేదమైంది. వాళ్ళందరికీ కూడా కృష్ణ యజుర్వేదమైంది. ఇప్పుడు యాజ్ఞవల్కుడు విద్యావిహీనుడైపోయాడు. ఇప్పుడు మళ్ళీ తపస్సు ప్రారంభించాడు సూర్యుడి మీద. ఆ సూర్యనారాయణుడు, ఆ సూర్య భగవానుడు ఆయనకి అంతఃకరణ శుద్ధినిచ్చి మళ్ళీ వేదాన్ని దర్శనం చేయించాడు ఆయనతోటి. ఆయన దర్శించిన వేదమే శుక్ల యజుర్వేదం. అది 40 కాండలు శుక్ల యజుర్వేదం. 40 కాండల్లో 39 కాండలు కూడా ఇదిగో కర్మ గురించి, ఉపాసనల గురించి, భక్తి గురించి, వాటి గురించి, వీటి గురించి మాట్లాడుతుంది. లోకప్రాప్తుల గురించి. 40వ కాండం ఏదైతే ఉందో అది మోక్ష శాస్త్రం. అదే ఈ ఈశావాస్య ఉపనిషత్తు. ఈ శుక్ల యజుర్వేదాంతర్గతమైనటువంటి ఉపనిషత్ ఈ ఈశావాస్య ఉపనిషత్. ఈ ఉపనిషత్ అంత ఔన్నత్యంతో, అంత మహాశక్తివంతమై ప్రకాశిస్తుంది. అందుకని దీనికి ఈశావాస్యోపనిషత్ అని పేరు వచ్చింది. ఎందుకు వచ్చింది దీనికి ఈశావాస్యం అనంటే, ఇది ఈ ఉపనిషత్తు ప్రారంభమే ఈశావాస్యమిదం సర్వం అని ప్రారంభమవుతుంది. ఉపనిషత్ మంత్రం ఇది అలా ప్రారంభమవుతుంది. అయితే మన సాంప్రదాయంలో ఏంటంటే ఈ ఉపనిషత్తులో శాంతి మంత్రం ఏంటంటే వెరీ క్లాసికల్ అండ్ వెల్ నోన్ మంత్రం. అందరికీ బాగా తెలిసినటువంటి, బాగా అందరికీ ప్రాచుర్యమైనటువంటి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఇక్కడ ఆ పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని ఇక్కడ ఈ ఉపనిషత్తు ప్రారంభమవుతుంది. సాధారణంగా ఉపనిషత్తులను మనకి ఇవన్నీ అర్థం కావు,
హాయిగా భగవన్నామం జపం చేసుకుని ధార్మికంగా బ్రతికి కృష్ణారామ అనుకుంటూ పోతే చాలు, ఇవన్నీ అక్కర్లేవు అంటారు. కానీ యథార్థంగా ఉపనిషత్తులు అర్థం కావు అనేటువంటి వ్యక్తులకి సరిగ్గా అసలు ఉపనిషత్తులు ఎందుకు అర్థం కావు అర్థం చేసుకోవాలనే జిజ్ఞాస వ్యక్తిలో ఉండాలి. అర్థం చేయించగలిగే వ్యక్తిత్వం గురువులో ఉండాలి. ఇవి రెండు కలిస్తే ఖచ్చితంగా ఉపనిషత్తు కాదు, ఏదైనా అర్థమవుతుంది. అందుకనే మన నానుడి కూడా తెలుగులో ఇదేమన్నా పెద్ద బ్రహ్మ విద్య అని ఒక భావం తప్పుగా ప్రేరణ జరిగిపోతుంది. నిజంగా గర్వించదగ్గ గొప్ప అంశం ఏంటంటే ఈ ఉపనిషత్తులనేవి ఒక వ్యక్తికో, ఒక కులానికో, ఒక మతానికో, దీనికో పరిమితమైంది కాదని. ఇది మగవాళ్లే అధ్యయనం చేయాలి, లేదు వీటిని కేవలం ఒక తెగ వాళ్లే అధ్యయనం చేయాలి, లేదు దీనికి ఈ సాంప్రదాయం వల్ల నథింగ్. ఉపనిషత్తుకి అర్హులు ఎవరు అనంటే మనిషిగా పుట్టిండాలి, వాడికి కొద్దిగా ఆలోచించేటువంటి బుద్ధి సక్రమంగా ఉండాలంటే చాలు. అంటే రెగ్యులర్ గా నార్మల్ గా థింక్ చేసేటువంటి బుద్ధి ఉంటే చాలు. అబ్నార్మల్ థింకర్స్ అక్కర్లేదు, దీనికి ఇర్రెగ్యులర్ థింకర్స్ అక్కర్లేదు, రెగ్యులర్ థింకర్స్ అండ్ నార్మల్ గా థింక్ చేయగలిగినటువంటి వాళ్ళు, సహజంగా సామాన్యంగా ఆలోచించగలిగినటువంటి వ్యక్తులు, అలాగనే మనిషి ఒక ఉపాధి, మానవ ఉపాధి ఉంటే చాలు దీనికి. అంటే ఉపనిషత్తులు అనేటువంటివి ఈ లోకంలో మనం బాగా ఆలోచిస్తే, విష్ణు పురాణాన్ని తీసుకుంటే అందులో సబ్జెక్ట్ మ్యాటర్ విష్ణు, శివపురాణం తీసుకుంటే శివుడి గురించి మాట్లాడుతుంది, రామాయణం తీసుకుంటే రాముడి యొక్క చరిత్ర, సీత యొక్క కథ ఇవన్నీ చెప్తుంది. భాగవతం తీసుకుంటే కృష్ణుడి యొక్క ఘట్టాలు, ఆ లీలలు, ఆ చరిత్రలు, వాటికి సంబంధించిన అంశాలు చెప్తుంది. ఇలా ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క విషయం ఉంది. కానీ ఉపనిషత్తులకి విషయం ఏమిటి, దేని గురించి మాట్లాడుతుంది ఉపనిషత్తులు? బాగా ఆలోచించండి. అందుకని ఉపనిషత్తులు అంటే వేరే ఏదో కాదు, ఉపనిషత్తులకే మంచి రూపం ఇస్తే అది భగవద్గీత అవుతుంది. అంటే తేలికైన రూపం ఇస్తే గీత అవుతుంది. కాబట్టి ఉపనిషత్తులు కానీ గీత కానీ దేని గురించి మాట్లాడుతుంది అంటే ఒక్కటే మాటలో చెప్పాలి, నా గురించి మాట్లాడుతుంది. ఇది వినే వ్యక్తి గురించి మాట్లాడుతుంది. అంటే ఆత్మ విద్య ఇది, నేనే ప్రకాశించేటువంటి విద్య, నన్ను నాకు తెలియచేసేటువంటి విద్య ఉపనిషత్ విద్య. సదేర్ ధాతోః విశరణగతి అవసాధనార్థస్య ఉపానీ పూర్వస్య క్లిప్ ప్రత్యాంతస్య రూపం ఉపనిషదితి. ఉపనిషత్ అంటే ఉపసమీపవర్తి అయినటువంటి ఆత్మ చైతన్యం గురించి మనకు వ్యక్తపరుస్తుంది ఉపనిషత్. మిగతా పురాణాల్లో ఒక్కొక్క పురాణానికి ఒక్కొక్క దైవం అక్కడ ప్రధానమైనటువంటి విషయంగా ఉంటుంది. ఇప్పుడు దేవి భాగవతం ఉంది, అమ్మవారు ప్రధానం కదా. స్కాంద పురాణం ఉంది, దానికి ఒక విషయం ప్రధానం. ఇప్పుడు గణేష పురాణం ఉంది, దానికి గణపతి ప్రధానం విషయం. కాబట్టి ఇలా ఒక్కొక్క పురాణాల్లో ఒక్కొక్క దానికి దేవుడు ప్రమాణంగా ఇది దైవంగా భావించి వాడిని దైవంగా మన ముందు వ్యక్తపరుస్తుంది. అలాగనే ప్రతి దానికి ఒక్కొక్క విషయం ఉంది. కానీ ఉపనిషత్తులకి విషయం ఏంటి? నేనే, నా గురించి మాట్లాడుతుంది. అంటే మన గురించి మాట్లాడుతుంది. ఈ లోకంలో ఏదో దేవుడి గురించి మాట్లాడే విద్య మనకు కావాలా, లేదు మన గురించి మనకు స్పష్టంగా పరిపూర్ణంగా తెలియచెప్పే విద్య మనకు కావాలా? ఏం కావాలి? అది మనం ఎంచుకోవాలి. అసలు మన గురించే మనకు సరిగ్గా తెలియకుండా దేవుడి గురించి వేటాడడం అనేటువంటిది సహజమేనా? ఇందులో ఏం ప్రయోజనం లేదు. ఒకవేళ దేవుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, బాగుందయ్యా వచ్చావు, నువ్వు ఎవరన్నారనుకోండి, నాకేం తెలియదండి అన్నావు అనుకోండి, ఎంత పేలవంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అడ్రస్ తీసుకెళ్లారు ఎవరి దగ్గరకో, ఏమండి కడపలో పలానా ఒక సుబ్బారెడ్డి గారు ఉన్నారండి, ఆయన్ని కలవాలి, నేను ఆయన అడ్రస్ ఇదండి అన్నారు. ఎవరో మిమ్మల్ని తీసుకెళ్లారు, ఆయన చాలా పెద్ద వ్యక్తి, ఊరిలో కొద్ది గౌరవం మర్యాద అన్ని ఉన్న వ్యక్తి. ఎక్కడి నుంచో వచ్చారండి సార్, మిమ్మల్ని కలవడానికి వచ్చారని అంటే అడ్రస్ తీసుకుని ఇది నాదే రమ్మనమని అంటారు అనుకోండి. ఈవిడ వెళ్ళాడనుకోండి,
సుబ్బారెడ్డి గారు మీరేనా అంటే, అవును బాబు నేనే, మీకేం కావాలన్నారు అనుకోండి. ఏం లేదండి, మిమ్మల్ని చూడాలని వచ్చానండి. సరే, ఇంటికి నువ్వెవరు? ఏమో నాకు తెలియదండి అన్నారంటే ఏం చేస్తాడు ఈ సుబ్బారెడ్డి? వాడికి ఎవడో వాడు తెలియదట, సుబ్బారెడ్డి కావాలట వాడికి. మీ సుబ్బారెడ్డికి ఎలా ఉంటుంది? మీకు ఎవరు తెలియదా? అలా కాదయ్యా, నువ్వెవరు, నువ్వెక్కడి నుంచి? ఏమో నాకు తెలియదండి. నేనెవరినో నాకు తెలియదండి. నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలియదండి. ఎందుకోసం వచ్చానో నాకు తెలియదండి. మరి ఏంటి? నేను అలా దారిలో నడిచి వెళ్తుంటే ఇంకా కాగితం ముక్క దొరికింది. ఈ కాగితం ముక్క మీరేమో కదా, వీడిని చూస్తామని వచ్చాను. అప్పుడు వీడికి అర్థం, వీడిని ఇంకో నిమిషం ఉంచితే వీడికి పిచ్చిపెట్టేలా ఉంటుంది. కాబట్టి తానెవరో తనకు తెలియకుండా తను ఇంకొక దాని గురించి తెలుసుకోవాలనుకోవడం ఎంత అవివేకమో, అలాగనే ఆత్మతత్వాన్ని ముందు స్వానుభవం పొందకుండా నేనేదో దేవుణ్ణి పొందాలనుకునేటువంటి వేట కూడా అలాంటిదే. బాగా చూడండి, దేవుడి గురించి వేటాడేటువంటివన్నీ మతాలు, ఆస్తికులు. దేవుడు లేడు అని వెంటాడేవాళ్ళు నాస్తికులు. దేవుణ్ణి వేటాడేవాళ్ళు ఆస్తికులు. కానీ ఈ రెండు పక్కకు పెడితే ఉపనిషత్తుని పట్టుకున్నవాడు తన్ను తాను సంస్కరించుకునేవాడు. భారతీయ సంస్కృతిలో ఈ ఉపనిషత్తుల్ని పట్టుకున్న వాడికి మాత్రమే సాధ్యమవుతుంది. ఈ ఉపనిషత్ విద్య మాత్రమే అది ఇస్తుంది. అంటే ఎవరిని మనం సంస్కరించుకోగలిగితే, ఎవరిని కనుక మనం చూడగలిగితే, ఎవరి ఉనికిని కనుక మనం స్పృశించగలిగితే సమస్తము యొక్క ఉనికి తేటతెల్లమవుతుందో అది ఉపనిషత్ విద్య మనకు అందిస్తుంది. అంత గొప్ప విద్య. కాబట్టి నా గురించి చెప్పేది నాకు కఠినం ఎలా అవుతుంది? విష్ణు గురించి చెబితే అది విని ఏమో వైకుంఠంలో ఉన్నాడంటున్నారు, మనం ఇక్కడ ఎక్కడెళ్ళి చూస్తాం, ఏమో ఉన్నాడేమో పాలకడలిపై శేషకల్పమున పవళించే ఓ దేవా అని అక్కడ పడుకొని ఉన్నాడని చెప్తుంది. సరే, నమ్మాలంతే. చూడండి, ఈ లోకంలో ఏ విద్య అయినా నమ్మదగ్గవే, కానీ నిర్ధారణ చేయదగ్గ విద్య ఒక్క ఆత్మవిద్య. నిజ నిర్ధారణ జరిగిపోతుంది ఆత్మవిద్యలో. నేను అనేటువంటి ఆత్మతత్వం మీద విచారణ జరిగిపోతుంది. ఇప్పుడు వింటుండగానే ఎందుకని మీ గురించి మాట్లాడుతున్నాను, మీరే అంశం, ఇక్కడ విషయం మీరే. నేను మాట్లాడే ప్రతి మాటకి సబ్జెక్ట్ మ్యాటర్ మీరే అవుతున్నారు. కాబట్టి నేను మీ గురించి మాట్లాడే ప్రతి మాట మీ హృదయంలోకి ఎక్కి మీ గురించి మీరు అలా విచారణ చేసే కొద్దీ మీరు తేటతెల్లమవుతారు. కాబట్టి ఇక్కడ నేను చెప్పిన తర్వాత ఎప్పుడో నమ్మి ఎప్పుడో పొందబడేది కాదు. నేను చెప్పే సమయంలోనే మీ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మీరే మీది వింటున్నారు. కాబట్టి వెంటనే ఆన్ ది స్పాట్ సైకిల్, దట్స్ ఇట్. రిజల్ట్ ఆన్ ది స్పాట్ అవ్వాలి. అంతేగాని ఇప్పుడు విన్న తర్వాత 10 ఏళ్లకో 20 ఏళ్లకో లేకపోతే దేహం పడిపోయిన తర్వాత నది దాటి ఎక్కడికో పోవాలి, ఇవన్నీ అక్కర్లేదు. ఏ వైకుంఠానికి వెళ్ళాలని మన పురాణాలు చెప్పినా లోకాంతర ప్రాప్తి గురించి ఉపనిషత్తు మాట్లాడదు, ఆత్మప్రాప్తి గురించే మాట్లాడుతుంది ఉపనిషత్. అంటే ఇక్కడే ఇప్పుడే నీకు కనుక స్వారస్యం ఉంది. ఇది శాశ్వతమైనటువంటి ప్రాతిపదికన మనకు అన్ని వచ్చాయి. పరంపరాగతంగా సాంప్రదాయబద్ధంగా గురువు నుండి శిష్యుడికి, అతను అవగతం చేసుకుని అతను తన శిష్యుడికి అలా అందిస్తూ తీసుకొచ్చారు ఈ ఉపనిషద్ విద్యని. అందుకని ఇటువంటి ఉపనిషద్ విద్య ఆత్మవిద్య కాబట్టి దీనినే బ్రహ్మ విద్య అన్నారు, దీనినే మోక్ష విద్య అన్నారు. ఎన్ని పేర్లతో పిలుచుకున్నా ఒకటే. అర్థమైందండి? ఎందుకని? ఇక్కడ ఉండేది ఒకటే కాబట్టి, రెండవది లేదు. కాబట్టి మనం ఆ ఉన్న ఒక్కదానికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఏమీ ఇబ్బంది లేదు. ఆత్మ అని పేరు పెట్టుకున్నా, పరమాత్మ అని పేరు పెట్టుకున్నా, లేదు మోక్షము అని పేరు పెట్టుకున్నా, ఏ పేరు పెట్టుకున్నా ఉండేది ఒకటే. దానికి మనం వ్యవహారార్థం కొన్ని పేర్లు పెట్టుకుంటున్నామంటే. కాబట్టి ఇక్కడ ఈ ఉపనిషత్తు కూడా మొట్టమొదట ఒక శాంతి మంత్రంతో ప్రారంభమవుతుంది. అంటే సాంప్రదాయం ఏంటంటే పూర్వం రోజుల్లో గురువు శిష్యులు ఇద్దరు కూర్చున్నప్పుడు శాంతి మంత్రంతో విద్యను ప్రారంభిస్తారు. ఎందుకనంటే
దాని గురించి వ్యాఖ్యానం చేస్తూ మన ఉపనిషత్తు అంటుంది, తైత్తిరీయోపనిషత్తులో వస్తుంది ఈ శిక్షావళిలో, ఆచార్య పూర్వరూపం అంతేవాస్యుత్తర రూపం విద్యాసంధి ప్రవచనగుం సంధానం ఇత్యది విద్యం. ఎంత అద్భుతంగా చెప్పింది చూడండి. ఆచార్య పూర్వరూపం, చెప్పేవాడు పూర్వరూపం, అంతేవాసి ఉత్తర రూపం, వినేవాడు ఉత్తర రూపం, విద్యాసంధి, వీళ్ళిద్దరిని కలిపేదేంటి? విద్య. కాబట్టి ఇక్కడ ఇవ్వబడేది, స్వీకరింపబడేది, ఇవి రెండు. అలాంటప్పుడు ఈ ఇవ్వడం ఎలా జరగాలి? పైన నుండి ఇవ్వాలి. స్వీకరించడం ఎలా స్వీకరించాలి? కింద నుంచి స్వీకరించాలి. ఇప్పుడు కరెక్ట్గా ఉందా లేదా? ఇప్పుడు నీళ్లున్న గ్లాసు పైన ఉంటుంది, ఖాళీ గ్లాసు కింద ఉంటుంది. ఈ ఉంచినప్పుడు ఏమవుతుంది? పైన ఉన్నటువంటి నీరు క్రిందున్న గ్లాసులోకి చేరుకుంటుంది. అలాగే ఇక్కడ కూడా ఆచార్య పూర్వ రూపం అంతేవాస్యుత్తర రూపం, వీళ్ళిద్దరినీ కల్పించేదేంటి? విద్యాసంధి. ఇప్పుడు ఖాళీ గ్లాస్ చేతిలో పట్టుకుని ఇంకో ఖాళీ గ్లాస్ చేతిలో పట్టుకుని ఇలా ఇలా ఊపుకుంటుంటామా? ఊపుకోం. ఈ గ్లాసులో పదార్థం ఉండాలి, ఈ గ్లాసులో ఉండాలి మనకు కావాల్సింది, అది పైన పట్టుకుంటాం. ఇది ఖాళీగా ఉంటుంది, దీన్ని పట్టుకుంటాం, అప్పుడు దీని నుంచి దీన్ని ఉంపుతాం. రెండు ఖాళీ ఎందుకు మనకు? రెండు ఖాళీగా ఉండే ప్రయోజనం ఏంటి? ఇవ్వబడేది నిండుగా ఉండాలి, స్వీకరింపబడేది ఖాళీగా ఉండాలి. అప్పుడే ఇవ్వబడేది నింపుతుంది స్వీకరింపబడే దాంట్లో. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే బాగా చూడండి. ఇప్పుడు ఈ గ్లాసులో నీళ్లున్నాయి, ఈ గ్లాసులో కొంపుతున్నాం అనుకోండి, ఈ గ్లాసులో కొంపిన తర్వాత ఏమైపోతుంది? ఇదేమైపోతుంది? ఖాళీ అయిపోతుంది కదా. కానీ ఉపనిషత్తు యొక్క గొప్పతనం ఏంటంటే ఇవ్వబడే గ్లాసులో ఉండేది ఎంత ఇచ్చినా ఇది పూర్ణమైపోతుంది, ఇది పూర్ణమవుతుంది, అన్ని కలిపి పరిపూర్ణమవుతుంది. అది ఈ ఉపనిషత్తు చేసే గొప్పతనం.